మన రేమత్ నగర్లో ఏదైతే సుమారు 20 కోట్ల పనులు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు 4.66 క్రోర్స్. మంచి ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఏరియాస్ కూడా కవర్ అయిపోయినాయి. ఏమేమి ఏరియాస్ ఉన్నాయి? రాజీవ్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరానగర్, కమలా నగర్, ప్రతిభా నగర్, బీజేఆర్ నగర్, సలీం బాబా నగర్, హెచ్ఎఫ్ నగర్, ఓం నగర్, బ్రహ్మశంకర్ నగర్, కార్మిక నగర్, రహమద్ నగర్. ఇవన్నీ కూడా 20 వర్క్స్ అన్నమాట. 4,66,00,000 రూపాయలు. అంటే ఇప్పుడే మీరు ఏదైతే కోరినారో డ్రైనేజ్ అయినా కానీ సీసీ రోడ్స్ అయినా కానీ ఇవన్నీ కూడా ఈ 4.5 కోట్ల రూపాయలలో పని స్టార్ట్ అయిపోయింది. టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయిపోయింది. మీ అందరు తెలుసు, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము శాంక్షన్ అని పేపర్లు చూపించారు. అవునా కదా? మొన్న ఎలక్షన్లలో పేపర్లు చూపించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరు కూడా ఊహించలేదు. అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న వచ్చినప్పుడు చాలా మంది సార్ మాకు ఇందిరమ్మ ఇల్లులు కావాలి, అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొన్న అడగడం జరిగింది. ఏమి రవిశంకర్ అడిగినా లేదా? అయితే నేను నిన్న ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు టైం దొరికింది. సో వారితో చర్చించిన, సార్ ఇట్లా మా జూబ్లీ హిల్స్లో చాలా మంది ఇందిరమ్మ ఇల్లుల గురించి మాట్లాడుతున్నారంటే నేను ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు కూడా చెప్పిన ఒక మంచి స్కీమ్ తీసుకొద్దాం ఇక్కడ మన ప్రజలకు ఉపయోగపడేలాగా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. త్వరలోనే ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లా ఇందిరమ్మ ఇల్లు గురించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తుందో ఆ పైసలు ఇస్తూ మంచిగా గృహాలు కట్టుకోవాలని చెప్పి ఆ ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మంచిగా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి కదా. కాంగ్రెస్ ఇళ్ళ గురించి మాట్లాడితే ఆరాంగా ఉన్నారు, రేషన్ కార్డు అంటే ఆరాంగా ఉన్నారు. సన్న బియ్యం ఏమ్మా, సన్న బియ్యం వస్తుంది అందరికీ. అరే మీరు ఎందుకు మొగలు ఎందుకు మాట్లాడుతారు? మహిళలు మాట్లాడండి. మహిళలు చేతులు సన్న బియ్యం మంచిగా ఉందా? సన్న బియ్యం మీరందరూ కూడా గమనించాలి. సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి నిన్న కూడా అసెంబ్లీలో ఏం డిస్కషన్ అయింది? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే 1,00,000 రూపాయలు మనకు ఉండుంటే మన అందరికి ఇల్లులు వస్తుండే కదమ్మా, అవునా కాదా? అయితే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వము వారు ఇక్కడ 100 ఎకరాలను ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కేసీఆర్ బిడ్డ కొడుకు అందరూ, అవునా కదా? అల్లుడు కూడా. కానీ మనకి పైసలు ఇవ్వమంటే పైసలు లేవన్నాడు. కానీ ఆయననేమో లక్షల కోట్ల అధికారి అయిపోయిండు. సో మీరందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీ అన్ని వర్గాలకు ఆలోచించి వాళ్ళకి ఏది మంచిదో ఇవన్నీ కార్యక్రమాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. సో మనకి ఈ వచ్చే ఎలక్షన్లలో మన పైన కూడా ఉన్నది ఒక బాధ్యత. ఏముందా ఆ బాధ్యత మనకు? ఏంటిదమ్మా మన బాధ్యత? అది ఏం చెప్పలేరు. సో మీరు ఎవరు మంచిగా పని చేస్తారో వాళ్ళకు మీరు ఓటేస్తే మనకు ఇంకెక్కువ అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయి, అవునా కదా? ఏమయ్యా, అవునా? మరి ఇంటింటికి పోయి చెప్తారా, లేకుంటే ఖాళీ లీడర్లు ఇంకా తిరిగిపోతారా? అది నడవదు. మీరందరూ కూడా గమనించాలి. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఎవరు పని చేస్తుండ్రు, ఎవరు పని చేస్తున్నారో నేను చూస్తున్నా. సో మీరందరూ కూడా, ఎందుకంటే మన పని ఏంది? ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవాలి, ప్రజల కోసం పనిచేయాలి మనం. సో మీరందరూ కూడా ఈ విషయంలో చక్కగా పనిచేయండి. ఇంకొక విషయం, ఎలక్షన్లు వస్తున్నాయి, ఫేక్ ఓటర్లు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా మీ వార్డులలో ఆ లిస్టు తీసుకొని ఎవరెవరు ఫేక్ ఉన్నారో ఎవరెవరు, రామరెడ్డి గారు, మీరు రమేష్ రెడ్డి గారు ఇదే దీంట్లో పడండి. ఫేక్ ఓటర్లు ఎవరున్నారు వీళ్ళందరినీ కూడా తొలగించే అవసరం ఉన్నది. ఎందుకంటే సరైన ఓటు, రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో ఓట్ చోరీ అని, సో అది కానివద్దు. మనం అది కానియకుండా మన ప్రాంతంలో మన లీడర్లే అందరు కూడా అన్ని చోట్ల పోయి ఈ విషయంలో కొంచెము టైం కేటాయించి ఖర్చు చేసి పైసలు కూడా ఏమైనా అవసరం ఉంటే పోయి తిరిగి
ఈ ఓట్ చోరీ గురించి రాంగ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని తొలగించేది అవసరం ఉన్నది. ఇప్పుడే లాస్ట్ టైం నేను ఫస్ట్ వచ్చినప్పుడు సిఎన్ రెడ్డి భవానీ శంకర్ గారు ఏమన్నారంటే, సార్ మనకు ఇక్కడ కృష్ణానగర్ కల్వర్ట్ చాలా కీలకమైన సమస్య ఉంది రహమత్ నగర్లో అని చెప్పి వారు కృష్ణానగర్ నేనేమన్నా నేను కృష్ణానగరే అన్నగా మరి కరెక్ట్ చేస్తున్నాను నన్ను రాసుకున్నా కృష్ణానగర్ అని. కృష్ణానగర్లో కూడా జోనల్ కమిషనర్ గారు అన్నారు, అరే మీకు ఏమన్నా నిధులు అవసరం ఉంటే ఇస్తా, కానీ దీనికి సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయలు అవసరము, మేము హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ చేపిస్తాం. క్యా భాయ్ కరెక్ట్ ఏమై బోలే ఓకే నా శాంక్షన్. సో హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఈ కల్వర్ట్ విషయంలో 8 నుంచి 10 కోట్ల రూపాయలు అవసరము. నేను ముఖ్యమంత్రి గారితో నిన్న మాట్లాడినా, అది కూడా ఆ నిధులు మనకు వస్తాయి. సో కృష్ణానగర్లో మీరు ఏదైతే కీలకమైన సమస్య ఉందో ఆ పరిష్కరించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దీనికోసం అయితే మీరు మంచిగా గట్టి సపోర్ట్లు కొట్టాలి. ఆ ఆడలకు ఓ అక్క నువ్వు అసలు సపోర్ట్లే కొడతలేవు, మంచిగా గట్టిగా కొట్టాడు చెప్పట్లు. సరేనామా, మీరు ఎన్ని సపోర్ట్లు ఎక్కువ కొడితే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మీరు. సరేనా? జై హింద్. థ్యాంక్ యూ అన్న, మీరు ఇంత సమయం ఇచ్చేసి ఇక్కడికి వచ్చి అభివృద్ధి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రులు వివేక్ అన్న గారికి అందరి తరపున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి గారికి, మేయర్ గారికి